దొంగలు కూడా స్కిల్స్ నేర్చుకుంటారు కావచ్చు. అంటే దొంగతనం ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అని. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే కావచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. ఓ మహిళను ఏమార్చి ఓ దొంగ చాకచక్యంగా 1,29,000 రూపాయలను కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. బొమ్మరాజ్పేట్ మండలం బురాన్పూర్ తండాకు చెందిన రాజు, శారద దంపతులు తమ పాపతో కలిసి తాండూరుకు కారులో వచ్చారు. శారద తల్లి అనారోగ్యం కారణంగా చికిత్స కోసమని తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టి 1,29,000 రూపాయలు తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేశారు. వారు వచ్చి చూసేలోపే కారు టైరు పంచర్ అయ్యింది. దీంతో భర్త రాజు టైరిప్పి భార్య శారద పాపను కారులో కూర్చోబెట్టి పంచర్ వేయించడానికి వెళ్లాడు. ఇంతలో ఓ ఆగంతకుడు వచ్చి కారు టైరు లేకపోవడం వల్ల కారు కింద పడే ప్రమాదం ఉందని మీరు కిందకు దిగాలంటూ శారదకు సూచించాడు. దీంతో శారద తన పాపతో పాటు కారు దిగింది. కాని కారు లోపల సీటుపై కవర్లో 1,29,000 రూపాయల నగదును అలానే ఉన్నాయి. అయితే ఆ దొంగ శారద కారు దిగి వెనక్కి తిరిగి లోపే ఆ డబ్బుల్ని కొట్టేశాడు. శారద డబ్బుల కవర్ను తీసుకునేందుకు కారులో చూడగా కవర్ కనపడలేదు. దీంతో ఆమె లబోదీబోమంటూ భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. ఈలోపే దొంగ అక్కడ్నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. జరిగిన దొంగతనంపై తాండూరు పట్టణ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే శారదను కారు దిగమని చెప్పిన వ్యక్తే ఈ డబ్బులు కొట్టేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పైగా సదరు దొంగ వీరిని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి గమనిస్తూ ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భోజనం చేసేందుకు హోటల్కు వెళ్లినప్పుడే టైరు పంచర్ చేసి ఉంటాడని, తర్వాత మహిళను ఏమార్చి నగదును కొట్టేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చూశారా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దొంగలు దోచేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే మేము బ్యాంకులో పొద్దుగాల అత్తమ్మ వడి హాస్పిటల్ ఇచ్చిన పైసలు తక్కువ అయితే మేము గోల్డ్ పెట్టి తీసుకుపోతామని మనం బ్యాంక్ ఆఫ్ బరోడా పోయినాం. అయితే పొద్దుగా 12 గంటలకు పోతే మనం అన్ని నుంచి 4 గంటలకు బయలుదేరి పాప ఆకలైంది. పాప ఏడుస్తుంది బాగా ఫుల్. పైసలు తీసుకున్నాం 1,30,000 పైసలు ఇచ్చిండు బ్యాంకులలో. అయితే మేము పాప బాగా ఏడుస్తుంది అని మెట్రోలో తిన్నాం. బండి బాగానే ఉన్నది. అక్కడి నుంచి బయలుదేరినాం. కింది దిగినాం. డోర్ లాగేసినాం. లాక్ డోర్ గుంజి చూసినాం, లేదు లేకుండే డోర్ లాగేసినాం. కింది దిగి కవర్ గిట్టారు ఉండే. అయితే పాలు కలుపుతున్నాం. ఇంకో రైట్ సైడ్ టైర్ పంచర్ అనే దిగిన దిగి చూసిన ఏమో లోపల ఉంది. ఎట్లా చేద్దామా, ముందుకు పోదామా, ఇంటికి పోదామా అని చూసే వరకు సరే నీ ఇన్న ఉండు, నేను టైర్ ఇస్తా, లోపల ఉండు అని నేను టైర్ ఇప్పి ఎంట పోయి చెప్పేసి ఇన్న పంచారు సార్ని, నువ్వైతే ఎద్దం దిప్పు లోపలనే ఉండు, ఇది దిగదా అని ఏంటి అది సైడ్ రాళ్ళు పెట్టి పోయిన అంత లోపలనే ఆడికి పోయి పంచారు చెప్పి పైసలు కవర్లు అయినాయి. మా భార్య నాకు ఫోన్ చేయాలి. కంప్లైంట్ చేసిందా? చేసినాం. సైడ్లోకి వెళ్ళి మూలలో పంచారు మధ్యలో సైడ్లోకి వెళ్ళి మూలాలు ఉంటే సెంట్రల్ లో రావాలి, కానీ సైడ్ లోకి వెళ్ళి మూలాలు ఉంది. అయితే వాళ్ళే చేసింది. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఆయన పొద్దుగా నుంచి ఆనే ఉన్నాం. 12 గంటల నుంచి బ్యాంక్ ఆనే ఉన్నది. అది బ్యాంక్ ఆనే కూర్చున్నాం. ఆ నుంచి ఒకటేసారి బయటకి ఎడికి వెళ్ళాం. ఒకటేసారి పైసలు తీసుకొని మెట్రో కాల మూల పంచర్
దిగొద్దు పాప తీసుకో దిక్కు లోపల ఉండు కూడా నేను ఓటకి పెట్టినా నేను అవుటర్ దిగుతావు టైర్ జరగకుండా కింది కూడా దిగొద్దని చెప్పి లోపలే ఉన్నాను చెప్పి నేను సైడ్ కూడా పోయినా